తెనాలి పట్టణంలోని బోస్ రోడ్లో 40 లక్షల రూపాయలతో రోడ్డు ఎక్స్టెన్షన్ అభివృద్ధి పనులకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీకి కొంత వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పట్టణంలోని బోస్ రోడ్లో గల డైమండ్ సెంటర్ నుండి సీతాంబ హోటల్ సెంటర్ వరకు 490 మీటర్ల మేర రోడ్డు ఎక్స్టెన్షన్ అభివృద్ధికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం శంకుస్థాపన చేశారు. దీనికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చైర్పర్సన్ ఈ సందర్భంగా తెలిపారు. రోడ్డు అభివృద్ధి వల్ల రోడ్డు విశాలంగా ఉండటంతో పాటు ట్రాఫిక్ రద్దీకి కొంత వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని రాధిక అన్నారు. గత 2 రోజుల క్రితం రత్నా టాకీస్ నుండి శివాజీ చౌక్ వరకు చేపట్టిన ఎక్స్టెన్షన్ రోడ్డు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, డిప్యూటీ ఇంజనీర్లు కె శ్రీనివాసరావు, సుబ్బారావు, అసిస్టెంట్ ఇంజనీర్లు సూరిబాబు, సునీల్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బోస్ రోడ్లన్నీ 7వ వార్డు, 15వ వార్డు, 19వ వార్డు ఈ 3 వార్డులకు సంబంధించిన ఈ బోస్ రోడ్ని ఈరోజున శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇది ఎస్టిమేషన్ చేసి మొత్తం 40 లక్షలకి శాంక్షన్ చేసాం జనరల్ ఫండ్లోని. అలానే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎంతో రద్దీగా ఉండేది ఈ రోడ్డు వచ్చేసి. ఎంత ఇబ్బందిగా ఉందంటే ప్రజలకి యాక్సిడెంట్లు జరగటాన చాలా రద్దీగా ఉండేది. కాబట్టి ఈ సమస్య అనేది మేము దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ని వేయటం జరుగుతుంది. అలానే బురిపాలెం రోడ్లో కూడా వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే విరువురు 2 వైపులా వేస్తున్నాం కాబట్టి బురిపాలెం రోడ్లో త్వరలోనే ఇంకో వైపు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం కూడా. తప్పకుండా మాకు ముఖ్యంగా ఈ ఎంక్రోచ్మెంట్ అనేది మీరందరూ మాకు సహకరించాలి. ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే మన రోడ్డు అనేది ఎలాంటి అవుతుంది. కాబట్టి మీ అందరు మాకు సహకారం కావాలి. అలానే మీరు ఎంకరేజ్మెంట్ మరి రోడ్డు వేసినా కూడా మీరు ఈ రేకులు ఇలా చేస్తే మటుకు మేము దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ప్రజలందరూ గుర్తించండి, ఇది మన అందరి కోసం. ఈ యాక్సిడెంట్లు ఇప్పుడు మీరు వస్తున్నారు, రేకులు వేస్తున్నారు, అందరికీ బళ్ళు పెడుతున్నారు, దానివల్ల ట్రాఫిక్ ఇక్కడ ఆగిపోతుంది. అది మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ఈ రోజున 7వ వార్డులో ఉన్న సత్యనారాయణ ట్యాక్సీ రోడ్డు దగ్గర నుంచి సీతాంబ హోటల్ దాకా అభివృద్ధిలో భాగంగా ఈ కార్యక్రమానికి వేచేసినటువంటి మన మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారం. ఇందులో భాగంగా ఏంటంటే రోడ్డుకి 2 పక్కల మార్జిన్లో సిమెంట్ రోడ్డు వేయడానికి శాంక్షన్ అయింది. ఇది సుమారుగా 40 లక్షల రూపాయలు జరుగుతుంది. ఇందులో భాగంగా డైమండ్ టీ స్టాల్ వైపు దగ్గర నుంచి సీతాంబ హోటల్ దాకా, అట్లానే రవీంద్రబాబు హాస్పిటల్స్ రోడ్డు సెంటర్ నుంచి మన సీతాంబ హోటల్ దాకా కూడా 2 పక్కల రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ గమనించుకొని కాస్త మాకు సహకరించవలసిందని కోరుతున్నాను. 4 రోజులకి కిందటనే శివాజీ సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు వైపు, గాంధీ పార్క్ వరకు రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వర్క్ను ప్రారంభించడం అయింది. నేడు ఈ యొక్క బోస్ రోడ్లో డైమండ్ స్టాల్ దగ్గర నుంచి సీతామ్మ హోటల్ వరకు రోడ్డుకి ఇరువైపులా ట్రైన్ ఎక్కడి వరకు ఏది ఉందో అక్కడి వరకు కూడా రోడ్ను ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో 40 lakhsతో ఈ యొక్క వర్క్ శాంక్షన్ అయింది. అందువల్ల ఈ యొక్క రోడ్డును మా యొక్క గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, చైర్పర్సన్ వారి బృందం అందరూ కలిసి మోడల్ రోడ్డుగా దీన్ని రావాలంటున్నారు. అందులో భాగంగానే ఈ రోడ్డును ఆధునిక పద్ధతులైనటువంటి డ్రైన్ టు డ్రైన్ వరకు రోడ్డు, డివైడర్ చక్కగా ఆర్నమెంటల్ సెంట్రల్ లైట్లు, దీన్ని విధంగా ఆధునీకరించాలనేసి ఒక లక్ష్యంతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే అధికార బృందమైనటువంటి మేమందరం కూడా ఈ యొక్క